అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లిలోని అంతర్వేది గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తెప్పోత్సవం గోదావరి వశిష్ఠ నదిలో ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో ఎమ్మెల్యేలు దేవ వరప్రసాద్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతర్వేది పల్లిపాలెం గ్రామ మత్స్యకారుల ఆధ్వర్యంలో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన హంస వాహనంపై స్వామివారిని గోదావరి నదిలో విహరించారు. నదిలో విహరిస్తున్న హంస వాహనం చుట్టూ వందలాది మంది భక్తులు పడవలపై హంస వాహనం చుట్టూ తిరుగుతూ బాణాసంచా కాల్చుతూ పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి క్షీరాబ్ది ద్వాదశి ఇది స్వామివారికి చాలా ఇష్టమైన కార్యక్రమం అండి. ఇది ఎందుకంటే స్వామివారు ఎక్కడ కూడా బయటికి పక్క గ్రామానికి వెళ్ళటం అంటే జరగదు. కాకపోతే ఆ స్వామివారు మా గ్రామ ప్రజలకు ఎలా ఈ వరాన్ని ఇచ్చారో మాకు తెలియదు, కానీ ప్రతి సంవత్సరం క్షీరాబ్ది ద్వాదశికి స్వామివారు మా అంతర్వేది పల్లిపాలెం గ్రామం వచ్చి అక్కడ నుండి పక్క గ్రామైనటువంటి గొంది గ్రామానికి వెళ్ళి అక్కడ భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ అంతర్వేది పల్లవపాలెం గోదావరి నదిలో వశిష్ఠ గోదావరి నదిలో అంతర్వేది పల్లవపాలెం నుండి గొంది గ్రామానికి, మళ్ళీ గొంది గ్రామం నుండి అన్న చెల్లెల గట్టు వరకు వెళ్ళి అక్కడ దర్శించుకుని మళ్ళీ గ్రామంలోకి వచ్చి భక్తులు పళ్ళు ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. ఇలాగా ప్రతి సంవత్సరం జరుగుతుందండి. ఇది మా గ్రామంలో 204వ వార్షికోత్సవం. మా అంతర్వేది పల్లవపాలెం అగ్నికుల క్షత్రియులు ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా సుమారుగా 2 లక్షల రూపాయలతో బాణసంచతో ఈ కార్యక్రమం అగ్నికుల క్షేత్రులు నిర్వహించడం జరుగుతుంది. మరి అంతర్వేది లక్ష్మీనారాయణ స్వామి నరసింహస్వామి మరి ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో, మరి గోదావరి నది తీరం, అదేవిధంగా సముద్ర నది తీరంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి మరి ప్రతి సంవత్సరం కూడా దాదాపు చెప్తున్నారు మన వాళ్ళందరూ కూడా 204 సంవత్సరాల నుంచి కూడా క్షీరాబ్ది ద్వాదశి మరి ఇక్కడ గొంది గ్రామంలో ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్నికుల క్షత్రియ సోదరు కుటుంబాలందరూ కూడా వారి కుటుంబాలతో కలిపి ఇక్కడ ఒక పండుగ చేసుకునే వాతావరణంగా మరి నరసింహస్వామి యొక్క పవిత్రను మరి ప్రజలందరికీ తెలిసే విధంగా ఆయన్ని పూజించుకునే విధంగా కూడా ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా పిలిచినందుకు నిజంగా మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అంటే ఒక విషయం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే ముంతా తుఫాన్ మరి గత వారం 10 రోజుల నుంచి కూడా మనం చూసుకున్నాం. మరి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ఏ రకంగా మరి ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మనకు వాతావరణ పరిశీలకులు కూడా ఏంటంటే ముంతా తుఫాన్ దాదాపు చాలా వేగంగా ఎక్కువ వస్తుందని ఆలోచన చెప్పడం జరిగింది. అది మొదట మనం చూసుకుంటే కనుక కాకినాడ దాటిన తర్వాత అక్కడ తీరం దాటుతుంది అనుకున్నారు. తీరాది లాస్ట్కి చూసుకుంటే కనుక ఏదైతే అంతర్వేది మరి ఇక్కడ మరి ఈస్ట్ మన నరసాపురం మధ్యలో తీరం దాటుతాం చూసాం. అంటే ఏదైతే ఈ లక్ష్మీ నరసింహస్వామి దయతో కానీ ఆయన ఆశీస్సులతో కానీ అంటే ఇక్కడ ఎవరికి కూడా ఏదైతే తీరం దాటి సమయంలో కూడా అది తీవ్రత తగ్గి ఎక్కడ కూడా ప్రజలకు కూడా నిజంగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా కూడా ఆ తుఫాన్ అన్నది నిజంగా అంతరాయం లేకుండా, ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరికి నష్టం జరగకుండా కూడా తీరం దాటింది. దాని నిజంగా అంతర్వేది నరసింహస్వామి యొక్క ఆశీస్సులు నిజంగా ఆయన ఒక గొప్పతనం కూడా మాకు తెలుసు. ఆయన నరసాపురం కాబట్టి మాది కూడా నరసాపురమే కాబట్టి అక్కడున్న ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తెలియజేసేది ఏంటంటే ఆయన యొక్క నరసింహస్వామి యొక్క ఆశీస్సులు మనకున్న ఎప్పుడు కూడా ఇక్కడ గోదావరి వరదలు రావడం కానీ జరగదు. ఇక్కడ ఏదైతే ఇక్కడ తీరం కూడా ఇక్కడ దాటేటప్పుడు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదని ఆలోచించి మరి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు.